హాయ్, ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. మన మాటలకి, మన చేతలకి సంబంధం లేనప్పుడు ఏం జరుగుతుంది? ఇతరులు మనల్ని ఎలా చూస్తారు? సరే, ఈరోజు మనం ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఒక చాలా ఇంట్రెస్టింగ్ సంభాషణ గురించి చూద్దాం. ఈ సంభాషణలో ఒక వ్యక్తి ప్రవర్తనలో వచ్చిన ఒక ఊహించని మార్పు మాటల కంటే ఎంత పవర్ఫుల్ మెసేజ్నిస్తుందో మనకర్థమవుతుంది. సో కథ ఇక్కడే మొదలవుతోంది. ప్యాటీ అనే అమ్మాయి తన ఫ్రెండ్ క్రిస్ని చూసి షాక్ అయ్యింది. అందరి ముందు అవమానం జరిగినా కూడా క్రిస్ కోపడాల్సింది పోయి చాలా కూల్గా ఉన్నాడు. మామూలుగా అయితే ఎవరైనా ఏం చేస్తారు? తిరిగి గొడవ పడతారు కదా. ప్యాటీ మాటల్లో అదే కనిపిస్తోంది. కాని క్రిస్ రియాక్షన్ దానికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది. ఇక్కడే ఉందసలు ట్విస్ట్. ప్యాటీ ఒక రకమైన రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేసింది, కోపం, ఆర్గ్యుమెంట్ ఇలాంటివన్నమాట. కాని క్రిస్సేమో దానికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించాడు. అతను ప్రశాంతంగా ఉండటమే కాదు, తనని అవమానించిన విక్కీనే సపోర్ట్ చేయటం స్టార్ట్ చేశాడు. ఈ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ప్యాటీని ఇంకా కన్ఫ్యూజ్ చేసింది. ప్యాటీకి ఇప్పుడు కన్ఫ్యూజన్ పోయి కోపమొస్తోంది. తన ఫ్రెండ్ తరపున నిలబడాల్సింది పోయి తనని అవమానించిన వ్యక్తిని డిఫెండ్ చేయడం ఆమెకు అస్సలు నచ్చలేదు. ఆమె దృష్టిలో ఇది ఒక రకమైన మోసం లాంటిది. అందుకే తన ఫ్రస్ట్రేషన్ని ఇలా బయటపెట్టింది. ఇక ప్యాటీకి ఓపిక నశించిపోయింది. అందుకే సూటిగా అడిగేసింది, అసలు నువ్వెవరి సైడున్నావు? ఈ ఒక్క ప్రశ్నతో వాళ్ల మధ్య సంభాషణ డైరెక్షన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు క్రిస్ తన ప్రవర్తన వెనుక ఉన్న అసలు కారణమేంటో చెప్పాల్సిందే. క్రిస్ తన మార్పు వెనుక ఉన్న రీజన్ చెప్పటం స్టార్ట్ చేయగానే ప్యాటీ నుంచి వెటకారమే సమాధానంగా వచ్చింది. మళ్ళీ ఆ యేసు కబుర్లా అనే ఆమె మాటలు మతపరమైన మార్పుల పట్ల సమాజంలో సాధారణంగా ఉండే ఒక రకమైన సందేహాన్ని చూపిస్తున్నాయి. ఆమెకు ఇదంతా నమ్మశక్యంగా లేదు. క్రిస్ ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాడు. ఇది కేవలం పైకి కనిపించే ప్రవర్తనలో వచ్చిన మార్పు కాదని, తన ఆలోచనా విధానం, తన పర్సనాలిటీ మొత్తం లోపలి నుంచి మారిపోయిందని క్లియర్గా చెప్తున్నాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి తన విశ్వాసమే కారణమని అతను గట్టిగా నమ్ముతున్నాడు. ఇక్కడే కథలో ఒక కీలకమైన మలుపు వచ్చింది. మొదట వెటకారంగా మాట్లాడిన ప్యాటీ ఇప్పుడు క్రిస్లో వచ్చిన మార్పుని యాక్సెప్ట్ చేసింది. ఇది యాక్టింగ్ కాదని, నిజమైన పర్మనెంట్ మార్పు అని ఆమెకు అర్థమైంది. ఎందుకంటే అతడు చెప్పిన మాటలు కాదు, అతడి ప్రవర్తనే ఆమెని నమ్మేలా చేసింది. తన అనుభవాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్రిస్ బైబిల్ నుండి ఒక మాటను ఉదాహరణగా చూపిస్తాడు. ఈ వాక్యం ప్రకారం ఒక వ్యక్తి విశ్వాసంలోకొచ్చినప్పుడు కేవలం మారడం కాదు, పూర్తిగా నూతన సృష్టిగా, అంటే ఒక కొత్త వ్యక్తిగా పుడతాడనమాట. అట్లయితే ఈ నూతన సృష్టి అనే కాన్సెప్ట్ అర్థమేంటి? ఇది కేవలం కొన్ని అలవాట్లను మార్చుకోవడం కాదు. ఈ కథనం ప్రకారం ఇది ఒక వ్యక్తి యొక్క ఆలోచనా విధానాన్ని, లైఫ్ని చూసే దృక్పథాన్ని కంప్లీట్గా మార్చేయడం, పాత స్వభావం ప్లేస్లో కొత్త స్వభావం రావడమన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, క్రిస్ చెప్పిన మాటల కంటే అతని ప్రవర్తనే ప్యాటీ ఆలోచనను మార్చింది. ఆమెకున్న డౌట్ కాస్త తెలుసుకోవాలనే క్యూరియాసిటీగా మారింది. ఒకరి జీవితంలో వచ్చిన నిజమైన మార్పు ఇతరులపై ఎంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. క్రిస్ కేవలం తన స్టోరీ చెప్పి ఆపలేదు. ప్యాటీకి ఇంట్రెస్ట్ ఉందని అర్థం చేసుకుని ఆమెకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడే దీని గురించి ఇంకా మాట్లాడుకుందామా, లేకపోతే నాతో పాటొచ్చి ఇంకాస్త నేర్చుకుంటావా అని అడిగాడు. తన నమ్మకాన్ని చేతల్లో కూడా చూపించడానికి ఇదొక మార్గం. ప్యాటీ డిసిషన్ చాలా క్లియర్గా ఉంది. ఆమెకు ఆ విషయంపై ఎంత ఆసక్తి పెరిగిందంటే ఇంకో రోజు వరకు కూడా వెయిట్ చేయలేకపోయింది. చూడండి, ఒక చిన్న సంఘటనలో క్రిస్ చూపిన ప్రశాంతత చివరికి ఒక లోతైన సంభాషణకు, బహుశా ఒకరి జీవితంలో రాబోయే పెద్ద మార్పుకు కూడా దారితీసింది. ఆ ఫ్రెండ్స్ మధ్య సంభాషణ అక్కడితో ముగుస్తుంది. ఇప్పుడు ఈ కథ వెనుక ఉన్న అసలు మెసేజేంటో చూద్దాం. ఈ కథను చెప్పిన వ్యక్తి ఈ ఎగ్జాంపుల్ ద్వారా మాటల కంటే చేతలెందుకు పవర్ఫుల్లో, మన ప్రవర్తన ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనలైజ్ చేస్తాడో. కథకుడు ఇక్కడ ఒక చాలా కీలకమైన పాయింట్ రేజ్ చేస్తాడు. ఒక వ్యక్తి చెప్పే మాటలకి, చేసే పనులకి మధ్య తేడా ఉన్నప్పుడు అది చూసేవాళ్లకి ఒక రాంగ్ మెసేజ్ని పంపుతుందని ఆయన వాదిస్తాడు. ఈ తేడా వల్ల అసలు సందేశం యొక్క విలువ, నమ్మకం దెబ్బతింటాయని ఆయన అభిప్రాయం. ఇలాంటి తేడాకి కథకుడు కొన్ని నిర్దిష్ట ఉదాహరణలు కూడా ఇస్తాడు. ఇక్కడ కనిపిస్తున్నట్లుగా మద్యం సేవించడం, సిగరెట్లు కాల్చడం, లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం లాంటివి ఒక వ్యక్తి చెప్పే విశ్వాసపు మాటలకు ఆపోజిట్గా నిలుస్తాయని ఆయన హెచ్చరిస్తున్నాడు.
ఫైనల్గా కథకుడు ఈ పవర్ఫుల్ పిలుపుతో ముగిస్తాడు. ఇదే ఈ కథనం యొక్క సారాంశం. మన మాటల కన్నా మన చేతలే మన గురించి ఎక్కువ చెబుతాయని, మన ప్రవర్తనే ఇతరులకు అసలైన సందేశాన్ని ఇస్తుందని ఆయన అంటున్నాడు. అంటే చివరికి ఈ కథ మన ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతోంది. ఒక వ్యక్తి చేసే పనులు ఎలాంటి సందేశాన్ని పంపుతున్నాయి? మాటలు, నమ్మకాలు, చేతలు ఇవన్నీ ఒకే లైన్లో వెళ్తున్నాయా లేదా అన్నదే ఇక్కడ అసలు పాయింట్. ఎందుకంటే అంతిమంగా ఈ కథనం ప్రకారం నిజమైన ప్రభావం చేతలలోనే దాగి ఉంటుంది.